హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ADRPF వారియర్. సో టుడే వీడియోలో మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. మనకి రైల్వే అనేది అఫీషియల్గా గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. అదేంటి అంటే చూసారు కదా, ఇక్కడ డేట్ వచ్చేసరికి మనకి 2వ తారీఖు 1వ నెల రిలీజ్ అయితే చేసింది. సో మనకి అందరికీ తెలుసు అనమాట, లాస్ట్ ఇయర్ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి క్వాలిఫికేషన్ అనేది 10th క్లాసు ప్లస్ ITI అయితే అడిగారనమాట. సో వీళ్ళకి మాత్రమే ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ పోస్టులు అయితే ఇచ్చారు. బట్ ఈసారి ఏంటంటే మొత్తం అన్నీ కూడా 10th క్లాసు లేకుండా ITI లేకుండా ఓన్లీ 10th క్లాస్తోనే మనకి పోస్టులు అన్నీ కూడా ఉన్నాయి. సో మనకి టోటల్గా అయితే అఫీషియల్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం అయితే మొత్తం 32,000 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 32,000 పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయబోతున్నారా లేదా ఇంకొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేయబోతున్నారా అన్న విషయం అయితే తెలియాల్సింది. మనకి ఈ యొక్క గ్రూప్ డి అనేది లెవెల్ 1 పోస్ట్ అండి. అండ్ 7th CPC ప్రకారం అయితే మనకి బేసిక్ లెవెల్ అయితే పే చేస్తారో. దీనికి వచ్చేసరికి మనకి బేసిక్ పే అనేది 18,000 మనకి స్టార్టింగ్ పేమెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ నోటీస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ చేశారు చూడండి, 10th క్లాస్ ఆర్ ITI ఆర్ ఈక్వివలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC అయినా ఉండాలి. సో గ్రాంటెడ్ బై ద NCVT సర్టిఫికేట్ అనమాట. వీటిలో ఏదైనా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్ ఏంటి అంటే మనకి రైల్వే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అప్రెంటిస్షిప్ ద్వారా కూడా తీసుకుంటుంది అనమాట. అంటే మనకి ఎంతో కొంత వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చేసి రైల్వేగా ఒక కాంట్రాక్ట్ బేస్డ్గా తీసుకుంటారనమాట. దాన్ని అప్రెంటిస్షిప్ అంటారు. సో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉన్నా సరే సరిపోతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఒక రకంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవాలి. మనకి ఇదివరకు 10th క్లాస్ ఓన్లీ క్వాలిఫికేషన్తో చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు మొత్తం 32,000 పోస్టులు మొత్తం కూడా మనకి ఓన్లీ 10th క్లాస్తో లేకపోతే ITI లేకపోతే NAC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మొత్తం అయితే మనకి చేయబోతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకి అప్లై చేయడానికి వచ్చేసరికి 23rd జనవరి నుంచి అయితే స్టార్ట్ అవబోతూ ఉంది. అండ్ 22nd ఫిబ్రవరికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా మనకి 20 days టైం అయితే ఉంది. కాబట్టి ఆలోచించుకొని డెఫినెట్లీ అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేసేటప్పుడు ఫస్ట్లోనే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత అయితే సర్వర్ అయితే బిజీ వస్తుంది. సో అప్పుడైతే డెఫినెట్లీ నేను వీడియో అయితే చేస్తాను. సో మనం RPFకి లేదా NTPCకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఓన్లీ అది మాత్రమే రాస్తే సరిపోతుంది. లేకపోతే ఓన్లీ అంటే మనకి ALP టెక్నీషియన్ గురించి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఓన్లీ అది రాస్తే సరిపోతుంది అనుకోకండి. ఆల్మోస్ట్ మనకి రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఒకటే సిలబస్ అనమాట. సో డెఫినెట్లీ అన్నిటికీ అప్లై అయితే చేయండి. బట్ దేని మీద మీరు ఫోకస్ చేస్తున్నారో దాన్ని అయితే రెగ్యులర్గా మీరు చదవటం అయితే చేయండి. సో అన్నిటికీ అప్లై చేయండి, అన్నిటిని కూడా అటెంప్ట్ చేయండి. బై లక్ అనమాట, ఏదైనా తగలచ్చు. సో మనకి డ్రీమ్ జాబ్ వచ్చినా రాకపోయినా సరే వచ్చిన దాంట్లో చివరికి అడ్జస్ట్ అవ్వటం అనేది మానవ ధర్మం. సో అదే చేయాలి కూడా. వచ్చిన దాన్ని మనకు గోల్ ఉన్నదాన్ని పట్టుకొని వేలాడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి వచ్చిన ప్రతి నోటిఫికేషన్స్కి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో భారీ నోటిఫికేషన్ అనేది ఓన్లీ 10th క్లాస్తో వస్తుంది. కాబట్టి మనకి RPF కానిస్టేబుల్కి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదనమాట విషయం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.